1750 కోట్ల రూపాయల వ్యవహారానికి ఇంతగానం గాయగతర చేస్తూ ఉంటే మరి చంద్రబాబు గారు ఇదే అదానితోన అదానీ గ్రూప్ మేడ్ డౌన్ సైజ్ ఇట్స్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ వైజాగ్ డేటా సెంటర్ ఎప్పుడు November 11, 2019 అంటే అంతకుముందు 2019కి ముందు అంటే ఈయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసుకున్న ఒప్పందం ఇది. అదానీ గ్రూప్ డొనేట్స్ 25 crore టు ఫ్లడ్ హిట్ ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు 19th September 2024. సాగర్ అదానీ ఊరికనే ఇస్తారా 25 కోట్ల రూపాయలు? ఒక్క రూపాయి తీసుకోకుండా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణం చేపడతాం అదానీ గ్రూప్స్ అని చెప్పి మన కుల ఛానల్లోనే పెద్ద పెద్ద అక్షరాలతో రాసుకున్నాడు. పైసా ఆశించకుండా వ్యాపారం చేసేదానికి అదానీ ఏమన్నా పిచ్చోడా? మొన్న పత్రికలలో రాసుకున్నాం కదా, టాటా సన్సో ఎవరో 50,000 కోట్ల రూపాయల పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టిరాయి. బాబు గారికి చేయి దడపకుండానే ఇవన్నీ వస్తున్నాయా? అదానీ టు పుట్ 70,000 crore ఇన్ ఆంధ్రప్రదేశ్ డాటా సెంటర్స్ 70,000 కోట్ల రూపాయలు డాటా సెంటర్ల కోసం ఖర్చు పెట్టబోతున్నాడట. మరి ఈ 7,000 కోట్లకే 1750 కోట్ల రూపాయలు లంచం ఇస్తున్నప్పుడు 70,000 కోట్లకి ఎన్ని కోట్లు ఇవ్వాలి? అవన్నీ వచ్చేసినాయి మరి చంద్రబాబు గారికి. ఇవన్నీ కౌంటర్ చేసేటోడు లేక, అంటే ఎవడో అడుగుతాడు మనం సమాధానం చెప్పాలన్న సోయి లేక రాసిన లుచ్చ కథనాలు అనమాట ఇవన్నీ. అదేదో సామెత చెప్తారు కదా, నమ్మి నాన్న వస్తే పుచ్చి బూరెలు అవుతాయి అన్నట్టు ఈ పత్రికల కథనాలు కనుక నమ్మితే మీకు షడకోపం పెట్టడం తప్పిస్తే ఇంకొకటి ఉండదు. అందుకే మళ్ళీ చెప్పేది శ్రీవారి లడ్డు లాంటి కథనమే తప్పిస్తే ఇందులో ఇంకొకటి లేదు. సో ఇవి అంతర్జాతీయ కోర్టులు చూసుకుంటాయి. నరేంద్ర మోడీ రెస్పాన్సిబుల్ దీనికి, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ పర్మిషన్స్, కేంద్ర ప్రభుత్వ ప్రమేయం లేకుండా జరిగే వ్యవహారం కాదు. ఎందుకంటే సెసి అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇదంతా జరగదు. వాడు ఎవడో FBI ఎవడో ఏదో ఈస్టర్న్ డిస్టిక్లో వచ్చిన తీర్పు ఆధారంగా ఈయనకు నోటీసులు వచ్చారంటే ఇంకా దానికి మనం ఇంత పుంకాలుగా కథనాలు రాస్తే అవన్నీ నిజాలు అయిపోతాయా? బాబు గారు కూడా పోయి సంఖలో ఫైల్స్ పెట్టుకొని ఆయన కొడుకు ఇద్దరు న్యూయార్క్ వీధుల్లో చాలా MOUలు కుదుర్చుకున్నారు కదా, మరి వాటి మీద కేసులు వేసి ఇట్లనే తీర్పులు ఇస్తే ఉండాలి కొంచెం అన్న. ఓ రాష్ట్రం దేశం అన్న తర్వాత పెట్టుబడుల ఆకర్షణ అనేది కామన్గా జరిగే ప్రక్రియ. అందులో కమిషన్లు, ఈ రెడ్ టేపిజం, ఇట్లాంటివన్నీ కూడా కామన్ థింగ్స్. వీటిని భూతద్దంలో పెట్టి చూపించి అట్టనే మళ్ళీ అవినీతికి మేమేదో వందపడుతున్నాం అని కాదు, కానీ ఇదంతా జరగదు అని చెప్పి చెప్పగలరా మీరు? పోనీ అసలు ఇవన్నీ పక్కన పెట్టండి. అదానీ ఆయనకు జగన్కి ఇచ్చిండో లేదో తెలియదు, మోడీ ఆశీస్సులు లేకుండా అదానీ ఇంత పెద్దగా అయిండో లేదో తెలియదు, కానీ ఈ ఆంధ్రజ్యోతోడు కానీ ఈ ఈనాడోడు కానీ చంద్రబాబు ఆశీర్వాదం లేకుండా, చంద్రబాబు సహకారం లేకుండా ఇన్ని వేల కోట్లకు అధిపతులు ఎట్టయినరు. ఇది క్రైమ్ కాదా? ఇది ఫైనాన్షియల్ ఫ్రాడ్ కాదా? రాచకొండ గుట్టల్లో, తర్వాత హైదరాబాద్లో పెద్ద పెద్ద ఆస్తులు, కొన్ని వేల కోట్ల ఆస్తులు ఎటకెళ్ళి సంపాదించారు. రేషన్ బియ్యాన్ని దొంగదారుల్లో రాష్ట్రం దాటిచ్చిన క్యారెక్టర్లు మనవి. అట్లాంటి ఒక సాధారణ జర్నలిస్టుకు వేల కోట్ల రూపాయలు ఎటకెళ్ళి సాధ్యమైనవి? పచ్చళ్ళమ్ముకున్న చరిత్ర మనది. అట్లాంటి వ్యక్తికి రామోజీ ఫిలిం సిటీ 2,000 కోట్ల రూపాయల విలువైన, 2,000 ఎకరాల విలువైన రామోజీ ఫిలిం సిటీ ఎట్లకెళ్ళి సాధ్యమైంది? ఇదంతా ఫైనాన్షియల్ ఫ్రాడ్ కింద కాదా? మీ చరిత్ర తవిదీస్తే ఇంకా చాలా భాగవతాలు వెళ్తాయి. ముందు వాడి సంగతి చూడండి. సో ఇది మిత్రులారా ఈ కథనాలు. ఈ జగన్ అదానీ లంచాల కహాని ఎటువైపు దారితీస్తుందో రాబోయే రోజుల్లో చూద్దాం ఖచ్చితంగా. అంటే మొత్తం దేశంలో డైవర్షన్ పాలిటిక్స్కు ఇది కేంద్ర బిందువుగా మారుతుంది తప్పిస్తే దీనిలో సెంటు కూడా ముందుకు కాదులేదు, ఏమీ ఉండదు. జగన్కు కానీ అదానికి కానీ వెంట్రుక కూడా ఊడదని నేను చెప్తున్నా, రాసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై మీడియా. నేను మీ KVR. థ్యాంక్ యూ.